తులసి బొటిక్ అండ్ బ్యూటీ నీడ్స్. తులసి బొటిక్ అండ్ బ్యూటీ నీడ్స్ మా వద్ద ఎంబ్రాయిడరీ వర్క్, మగ్గం వర్క్, శారీ కుచ్చులు, శారీ ఫాల్స్లు కుట్టబడును. డైలీ యూజ్ శారీస్, పట్టు శారీస్ అమ్మబడును. మా వద్ద లైనింగ్ క్లాత్, పెట్టికోట్స్, 2x బ్లౌజులు, ఫాల్స్లు, డ్రెస్ మెటీరియల్స్, కాటన్ శారీస్, మగ్గం వర్క్ కు సంబంధించిన మెటీరియల్స్ సరసమైన ధరలకు లభించును. మా ప్రత్యేకత డ్రెస్సులు, బ్లౌజులు, బోట్ నెక్ బ్లౌజులు, లాంగ్ ఫ్రాక్స్ కుట్టబడును. గాజులు, 1 గ్రామ్ గోల్డ్ జ్యువెలరీ, బ్యూటీ నీడ్స్ దొరుకును. థ్రెడ్ బ్యాంగిల్స్ తయారు చేసి అమ్మబడును. మగ్గం వర్క్ నేర్పించబడును. మగ్గం వర్క్ వేసే వర్కర్స్ కావలను. మా అడ్రస్ అమ్మా హోటల్ కింద, గవర్నమెంట్ హాస్పిటల్ రోడ్, నందికొట్కూరు. మా సెల్ నెంబర్ 9652684610. వెల్కమ్ టు ఎన్డీకే న్యూస్. మన నందికొట్కూరు మన వార్తలకు స్వాగతం. ఈనాటి ముఖ్యాంశాలు. తెలుగుదేశం పార్టీతోనే రాష్ట్రం అభివృద్ధి చెందుతుందన్న మాండ్ర ఉమాదేవి. మిడ్తూరు మండలంలోని పలు గ్రామాల్లో ఎన్నికల ప్రచారం. రాజన్న రాజ్యం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీతోనే సాధ్యమన్న మిడ్తూరు మండల జెడ్పీటీసీ యుగంధర్ రెడ్డి. చింతలపల్లి, జలకనూరు గ్రామాల్లో ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించిన వైఎస్ఆర్సీపీ నాయకులు. జనసేన పార్టీ తరపున ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించిన సిపిఎం పార్టీ నాయకులు. నందికొట్కూరు నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ ఎన్నికల ప్రచారాన్ని ముమ్మరం చేసింది. మిడ్తూరు మండల కేంద్రంలో మరియు పీరు సాహెబ్పేట గ్రామంలో మాండ్ర శివానందరెడ్డి సతీమణి మాండ్ర ఉమాదేవి మరియు మండల టీడీపీ నాయకులు కాతా రమేష్ రెడ్డి, మాజీ సర్పంచ్ సరోజమ్మ ఆధ్వర్యంలో ఇంటింటి ప్రచారాన్ని నిర్వహించారు. ఇంటింటికి వెళ్లి తెలుగుదేశం పార్టీ అమలు చేసిన అభివృద్ధి సంక్షేమ పథకాలను ప్రజలకు వివరిస్తూ తెలుగుదేశం పార్టీకి ఓటు వేసి గెలిపించాలని వారు కోరారు. తెలుగుదేశం పార్టీ గత 5 సంవత్సరాల్లో చేపట్టిన అభివృద్ధే తిరిగి గెలిపిస్తుందని మాండ్ర ఉమాదేవి అన్నారు. కేంద్ర ప్రభుత్వం సహకరించకపోయినా చంద్రబాబు నాయుడు గారు అన్ని వర్గాల ప్రజలకు లబ్ధి చేకూరేలా కృషి చేశారని ఆమె అన్నారు. మిడ్తూరు మండల టీడీపీ నాయకులు కాతా రమేష్ రెడ్డి మాట్లాడుతూ తెలుగుదేశం పార్టీ గతంలో ఏ ప్రభుత్వం చేయనంతగా రైతులకు రైతు రథం పథకం ద్వారా ఆర్థికంగా అభివృద్ధి చెందాలనే ఉద్దేశంతో సబ్సిడీపై ట్రాక్టర్లను పంపిణీ చేయడమే కాకుండా రైతుల కోసం విత్తనాలు, ఎరువులు సకాలంలో అందేలా చంద్రబాబు నాయుడు గారు కృషి చేసి తెలుగుదేశం పార్టీ రైతుల పక్షపాతి అని నిరూపించుకున్నారని ఆయన అన్నారు. అందువల్ల ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి జరగాలంటే చంద్రబాబు నాయుడు గారే మళ్లీ ముఖ్యమంత్రిని చేసుకోవాల్సిన అవసరం ఉందని ఆయన అన్నారు. నందికొట్కూరు నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ అభ్యర్థి బండి జయరాజు గారిని, నంద్యాల పార్లమెంట్ అభ్యర్థి మాండ్ర శివానందరెడ్డి గారిని సైకిల్ గుర్తుపై ఓటు వేసి అత్యధిక మెజార్టీతో గెలిపించాలని ప్రజలను వారు కోరారు. ఈ కార్యక్రమంలో ఉమాదేవి మరియు టీడీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. రాజన్న రాజ్యం రావాలంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావాలని మిడ్తూరు మండల జెడ్పీటీసీ యుగంధర్ రెడ్డి అన్నారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎన్నికల ప్రచారంలో భాగంగా చింతలపల్లి, జలకనూరు తదితర గ్రామాల్లో నాగేశ్వరరెడ్డి, మల్లికార్జున రెడ్డి ఆధ్వర్యంలో ఇంటింటి ప్రచారాన్ని నిర్వహించారు. గ్రామాల్లోని పలు కాలనీల్లో పర్యటిస్తూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోను ప్రజలకు వివరించారు. జెడ్పీటీసీ యుగంధర్ రెడ్డి మాట్లాడుతూ తెలుగుదేశం పార్టీ గత 5 సంవత్సరాల్లో అన్ని వర్గాల ప్రజలను మోసం చేసిందని ఆయన అన్నారు. నందికొట్కూరులో నిర్వహించిన వైఎస్ జగన్మోహన్ రెడ్డి భారీ బహిరంగ సభకు వచ్చిన నియోజకవర్గ ప్రజలు మరియు కార్యకర్తలను చూస్తే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలుపు ఖాయమైందని, వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి పైన రాష్ట్ర ప్రజలకు సంపూర్ణ విశ్వాసం ఉందని,
దివంగత నేత వైఎస్ రాజశేఖర రెడ్డి కన్నా మంచి పాలన అందిస్తారని ఆయన అన్నారు. బైరెడ్డి సిద్ధార్థరెడ్డి నాయకత్వంలో నందికొట్కూరు వైసీపీ అభ్యర్థి ఆర్థర్ గారిని, నంద్యాల పార్లమెంటు అభ్యర్థి పోచ బ్రహ్మానందరెడ్డి గారిని ఫ్యాన్ గుర్తుపై ఓటు వేసి గెలిపించాలని ఆయన ప్రజలను కోరారు. జనసేన పార్టీ అధికారంలోకి వస్తే ముస్లిం మైనార్టీల అభివృద్ధికై సచార్ కమిటీ విధానాలను అమలు చేస్తుందని వామపక్ష పార్టీల నాయకులు లాజరస్ మరియు ఓబులేసు అన్నారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా జనసేన పార్టీ అభ్యర్థులను గెలిపించాలని మిడ్తూరు మండలంలో దేవనూరు, చౌట్కూరు గ్రామాల్లో ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించారు. జనసేన పార్టీ మేనిఫెస్టోను ప్రజలకు వివరిస్తూ నందికొట్కూరు జనసేన అభ్యర్థి అన్నపురెడ్డి బాలవెంకట్ని మరియు నంద్యాల పార్లమెంట్ అభ్యర్థి ఎస్పీ వైరెడ్డిని గాజు గ్లాసుపై ఓటు వేసి గెలిపించాలని ప్రజలను కోరారు. వామపక్ష పార్టీల నాయకులు మాట్లాడుతూ గత ఎన్నికల సమయంలో తెలుగుదేశం పార్టీ మరియు భారతీయ జనతా పార్టీ అనేక అబద్ధపు హామీలను ఇచ్చి నెరవేర్చకుండా ప్రజలను మోసం చేశారని, భారతీయ జనతా పార్టీ ప్రతి సంవత్సరం నిరుద్యోగ యువతకు 1 కోటి ఉద్యోగాలను భర్తీ చేస్తామని హామీ ఇచ్చి 5 సంవత్సరాలు పూర్తయినా ఆ హామీని నెరవేర్చలేదని, నోట్ల రద్దు వల్ల రైతులు మరియు వ్యాపారస్తులు తీవ్ర ఇబ్బందులకు గురయ్యారని వారు అన్నారు. తెలుగుదేశం పార్టీ కూడా గత ఎన్నికల్లో ఇచ్చిన హామీలను పూర్తిగా నెరవేర్చలేదని, రాష్ట్రంలో టీడీపీ, వైసీపీ పార్టీలకు ప్రత్యామ్నాయంగా జనసేన పార్టీని గెలిపించాలని, 60 సంవత్సరాలు నిండిన రైతులకు పెన్షన్ను మేనిఫెస్టోలో ప్రకటించిన ఘనత దేశంలోనే జనసేన పార్టీదేనని, అంతేకాకుండా మహిళలకు 33% రాజకీయ రిజర్వేషన్లను కల్పించడంతో పాటు ప్రజాపాలనను అందించాలనేదే జనసేన పార్టీ ముఖ్య ఉద్దేశమని, అందువల్ల గాజు గ్లాసుపై ఓటు వేసి గెలిపించాలని వారు కోరారు. ఈ కార్యక్రమంలో రైతు సంఘం కార్యదర్శి రాజు మరియు రామకృష్ణలు పాల్గొన్నారు. రాజకీయ పార్టీని గెలిపించాలని చెప్పి ఉద్దేశంతో ఈరోజు నందికొట్కూరు నుండి మిడ్తూరు మండలంలో ఉన్నటువంటి అన్ని గ్రామాలు తిరుగుతూ మాకున్నటువంటి స్నేహభావాలు పార్టీ కార్యకర్తలకు పిలిపివ్వాలని చెప్పేసి కూడా ఈ క్యాన్వాస్ ముఖ్య ఉద్దేశం. ఎందుకంటే ఈరోజు అధికారంలో ఉన్నటువంటి కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం ఎన్నికల ముందు అనేక వాగ్దానాలు చేశారు. నరేంద్ర మోడీ గారు విదేశాల్లో ఉన్నటువంటి నల్ల డబ్బును తీసుకొచ్చి ప్రతి అకౌంట్లో 15 లక్షల రూపాయలు ఇస్తామని చెప్పి కళ్ళబొల్లి మాటలు చెప్పి సంవత్సరానికి 1 కోటి ఉద్యోగాలని చెప్పి ఈరోజు కేంద్రంలో ఉన్నటువంటి బీజేపీ ప్రభుత్వం నోట్ల రద్దుతో రైతాంగాన్ని, మన దేశంలో ఉన్నటువంటి చిన్న చిన్న పరిశ్రమలు, రైతులు, వ్యవసాయ కూలీలు చాలామంది ప్రమాదానికి గురై ఈ నోట్ల రద్దు వల్ల చనిపోయారు తప్ప నోట్ల రద్దు వల్ల ఒక్క దొంగను కూడా పట్టుకోలేని పరిస్థితి, కొండందోయి ఎలకందోయి పట్టుకునే పరిస్థితిలో కూడా ఈరోజు ఒక్క దొంగను కూడా పట్టుకోకుండా నల్ల డబ్బును మళ్ళా తెల్ల డబ్బుగా మార్చినటువంటి పరిస్థితి మనంతా తెలుసు. అటువంటి బీజేపీ ప్రభుత్వంలో తెలుగుదేశం ప్రభుత్వం 4.5 సంవత్సరాలు సంసారం చేసి ఈరోజు ఎన్నికల ముందర ఆంధ్రప్రదేశ్లో మళ్ళా ఓట్లు పడవు బీజేపీ వైపు ఉంటాయని చెప్పి వచ్చేటువంటి పరిస్థితి మనకంతా తెలుసు. ఈరోజు వచ్చినటువంటి పరిస్థితుల్లో తెలుగుదేశం ప్రభుత్వం ఇంటికి ఒక ఉద్యోగం అని చెప్పి ఒక ఉద్యోగం కూడా మండలానికి కూడా ఒక ఉద్యోగం లేని పరిస్థితిలో మనకు తెలుసు. కాబట్టి జాతీయ గ్రామీణ ఉపాధి హామీ కూలీలకు వరంగా ఉన్నటువంటి చట్టాన్ని నిర్వహణ చేసే పద్ధతిలో కేంద్రంలో నరేంద్ర మోడీ ప్రభుత్వం, రాష్ట్రంలో తెలుగుదేశం ప్రభుత్వం వివరించింది. ఇప్పటికి కూడా గ్రామీణ ప్రాంతాల్లో వలసలు విపరీతంగా పోయారు. ముఖ్యంగా ఈ మిడ్తూరు మండలంలో మెట్ట ప్రాంతం విపరీతంగా ఉంది. ఈ డివిజన్ మొత్తం నియోజకవర్గం చుట్టూ నీళ్లు పోతా ఉన్నాయి. ఒకవైపు అంద్రినివా, ఒకవైపు తెలుగుగంగా పోతా ఉంది. కానీ ఈ కాలువల నుండి కనీసం ఎత్తిపోతల పథకం ద్వారా కానీ తూములు ఏర్పాటు చేసి చెరువులకు, కుంటలకు నీళ్లు ఇచ్చి మెట్ట భూములకు సాగునీరు ఇచ్చే పరిస్థితుల్లో ఈ ప్రాంతంలో ఉన్నటువంటి ప్రజాప్రతినిధులు వెనుకబడారు. ఇవి ఈనాటి నందికొట్కూరు నియోజకవర్గంలోని వార్తా విశేషాలు. మరిన్ని తాజా వార్తలకై రేపటి బులెటిన్ లో కలుద్దాం. ధన్యవాదాలు.